Hi friends, welcome to our channel. మార్చి ఏప్రిల్ 2020 నెలలో ప్రభుత్వం వారు వాయిదా వేసిన జీతం బిల్లుని మనం ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. డిఫర్డ్ పేబుల్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనేది చూసినట్టయితే మనం ముందుగా ట్రెజరీ సైట్లోకి హెచ్ఆర్ఎంఎస్ సైట్కి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా మన ట్రెజరీ సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ట్రెజరీ సైట్లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనకి పేబుల్ ప్రిపరేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇక్కడ క్రింద డిఫర్డ్ పేబుల్స్ అన్న దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డిఫర్డ్ పేబుల్ ప్రిపరేషన్, డిఫర్డ్ బిల్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ ఆ బిల్ని క్యాన్సిలేషన్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిఫర్డ్ పేబుల్ ప్రిపరేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి డిఫర్డ్ డేటా కన్ఫర్మేషన్ అనే విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ సిఎంఎస్ బిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ రకంగా కనిపించడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మనం మార్చి ఏప్రిల్ నెలలో సబ్మిట్ చేసిన బిల్ యొక్క బిల్ ఐడీలు. ఈ బిల్ ఐడీలు మనం ఒకసారి చూడాలంటే మనం పేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ రిపోర్ట్ ఆఫ్ టీబీఆర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి మనం సబ్మిట్ చేసిన బిల్ ఐడీస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్చి ఏప్రిల్ నెల బిల్లు, మీ బిల్ ఐడీలు ఎంత నెంబర్ ఉన్నదో ఆ బిల్ ఐడి నెంబర్ని చూసుకుని ఐడెంటిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ఈ డిఫర్డ్ పేబుల్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిఫర్డ్ పేబుల్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఈ బిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ బిల్ ఐడిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డిస్ప్లే చేసిన తర్వాత ఒకసారి మన ఆఫీస్లో ఉండే బిల్ రికార్డ్స్ ప్రకారము డిఫర్డ్ అమౌంట్ ఎంత ఉంది, ఆ డిఫర్డ్ అమౌంట్లో లాస్ట్ టైం మనకి డిడక్షన్స్ తీయలేదు కాబట్టి ఇప్పుడు డిడక్షన్స్ తగ్గించబడతాయి కాబట్టి డిడక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డిడక్షన్స్లో ఏమైనా మార్పులు చేయవలసి వస్తే ఈ డిడక్షన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగానంటే సపోజ్ ఈ ఎంప్లాయీకి డిడక్షన్స్ మీద నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ డిడక్షన్స్ చూసినట్లయితే ఏపీజేఎల్ఏ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అయితే ఈ డిఫర్డ్ బిల్లో ఇప్పుడు ఐటీని సబ్మిట్ చేయవసరం లేదనుకుంటే చేయనవసరం లేదు కాబట్టి జీరోని యాడ్ చేసుకుని మనం అప్డేట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్డేట్ మీద క్లిక్ చేసి ఓకే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకే చేసినప్పుడు ఇక్కడ ఐటీ ఎంప్లాయీ డిడక్షన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఏమైనా మార్పులు చేర్పులు లేదా ఇక్కడ ఏమైనా మిస్టేక్గా ఉంటే వాటిని సరి చేసుకుని అప్డేట్ చేయాలి. తర్వాత బ్యాక్కి రావాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత లిస్ట్లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క డిడక్షన్స్ అన్నీ సరిపోయినాయి అనుకుంటే మనం డిఫర్డ్ డేటా కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఎంప్లాయీనైనా తీసివేయాలనుకుంటే ఎక్స్క్లూడింగ్ ఇక్కడ టిక్ మార్క్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఆ ఎంప్లాయీ బయటకు వెళ్ళిపోతాడు. లేదా ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఇంక్లూడ్ చేయొచ్చు. ముందు బిల్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు సింపుల్గా అవగాహన అవ్వడం కోసం సింగిల్ ఎంప్లాయీ ఉండే బిల్ని నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిల్లో డిడక్షన్స్ అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూద్దాం. ఈ ఒకసారి చూసినప్పుడు ఈ బిల్లో అన్ని డిడక్షన్స్ కూడా సమంగా సరిపోయినాయి ఫ్రెండ్స్. వీటిని మళ్ళీ తగ్గించవలసి వస్తే తగ్గించి, తీసివేయవలసి వస్తే తీసివేసి అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని బ్యాక్ వచ్చి మనం బిల్ని సబ్మిట్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేయవలసి ఉంటే ఎక్కువ మంది ఉండే ఏ ఎంప్లాయీని ఎక్స్క్లూడ్ చేయవలసి వస్తే ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఎక్స్క్లూడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డిఫర్డ్ డేటాని కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిఫర్డ్ డేటాని మనం కన్ఫర్మ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఒక సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఐ హియర్ బై సర్టిఫైడ్ దట్ ద డిడక్షన్స్ రికవరీస్ ఆర్ ఎఫెక్టెడ్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఈ ఎంప్లాయీ పెన్షనర్స్ యాజ్ పర్. దీని ప్రకారము ఈ గవర్నమెంట్ ఈ ఇచ్చిన మెమో ప్రకారము నేనంతా కూడా సర్టిఫై చేస్తున్నానని డిడిఓ గారు సర్టిఫై చేయవలసి ఉంటున్నాడు. ఈ విధంగా సర్టిఫై చేస్తే ఈ బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్కి వెళ్తుంది. అక్కడ మనం ప్రాసెస్ చేసుకుని మనం చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సర్టిఫై చేసిన తర్వాత మనకి యథావిధిగానే ఫామ్ 47 అది జనరేట్ అవుతుంది. అట్లనే ప్రింట్ చేసుకుని స్కాన్ చేసుకుని సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనం బిల్ని ఏదైనా క్యాన్సిల్ చేయవలసి ఉంటే డిఫర్డ్ బిల్ మీద క్యాన్సిల్డ్ అని పెట్టి ఆ జనరేట్ అయిన టీబీఆర్ అంటే డిఫర్ పే బిల్ ప్రిపరేషన్లో జనరేట్ అయిన టీబీఆర్ నెంబర్ ఇక్కడ చూసి క్యాన్సిల్ చేయవలసిన ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మార్చి ఏప్రిల్ నెల జీతాల్లో వాయిదా వేసిన జీతాన్ని ట్రెజరీ సైట్లో చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ అకౌంట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.